ఓ పక్క తెలంగాణ ఎన్నికల హడావిడిలో ఉన్న సమయంలో నాగార్జున సాగర్ వివాదం తెర మీదకొచ్చింది. తెలుగు రాష్ట్రాల మధ్య నాగార్జున సాగర్ గొడవేంటి? సాగర్ నీళ్లలో ఎవరి వాటా ఎంత? వివాదం ఎందుకు సద్దుమణగటం లేదు? రెండు రాష్ట్రాల వాదనలేంటి? కృష్ణా జలాలపై వివాదం ఇప్పుడే ఎందుకు? కృష్ణా ట్రిబ్యునల్ ఏం చెప్తోంది? నాగార్జున సాగర్ వద్ద ఏం జరుగుతోంది? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత అత్యంత ప్రతిష్టాత్మకంగా మూడోసారి అసెంబ్లీ ఎన్నికలు గురువారం జరిగాయి. పోలింగ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు నాగార్జున సాగర్ డ్యాం దగ్గర అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్కి చెందిన 700 మంది పోలీసులు డ్యాం మీదకొచ్చారు. సాగర్ జలాల్లో తమ వాటా కోసం తెలంగాణ పోలీసులపై దాడికి దిగారు. వారి భూభాగంలో ఉన్న 13 గేట్లను ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత ఏపీ ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ డ్యాం దగ్గర ఇరు రాష్ట్రాల పోలీసులు మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. ముళ్లకంచుల మధ్య సాగర్ డ్యాంపై తెలుగు రాష్ట్రాల పోలీసుల పహారా కొనసాగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం ఏపీ అధికారులు కుడి కాల్వకు నీటిని విడుదల చేసుకున్నారు. సాగర్ కుడి కాల్వ ద్వారా దాదాపు ఏపీకి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం సాగర్లో 522 అడుగుల నీటి మట్టం ఉండగా మరో 12 అడుగులకు చేరితే డెడ్ స్టోరేజ్ కి చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 2015 ఫిబ్రవరి 13న నాగార్జున సాగర్ పై ఏపీ తెలంగాణ పోలీసుల మధ్య ఇలాంటి గొడవే జరిగింది. రెండు ప్రభుత్వాలు పంతానికి పోవడంతో నాగార్జున సాగర్ డ్యాం దగ్గర తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఏపీ అధికారులు కుడిగట్టు క్రస్ట్ గేట్ల స్విచ్ రూమ్ తలుపులు పగలగొట్టారు. ఈ సందర్భంగా ఏపీ తెలంగాణ పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఏపీ వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఫిర్యాదు చేసింది. ఏపీ తెలంగాణ మధ్య నీటి గొడవలు జరుగుతూ ఉండడంతో కేంద్రం కూడా దృష్టి సారించింది. రివర్ బోర్డు సభ్యులు డ్యాం వద్దకు చేరుకొని ఇరు రాష్ట్రాల అధికారులతో చర్చలు జరిపారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 4000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకుంది. మరోపక్క సాగర్ జలాల వివాదం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి నీటి విడుదల ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శికి కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి లేఖ రాశారు. ఏపీ అక్టోబర్ కోసం అడిగిన 5 టీఎంసీల నీటిలో ఇప్పటికే 5.01 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. నవంబర్ 30 తర్వాత నీటి విడుదలపై ఎలాంటి వినతి అందలేదని స్పష్టం చేశారు. నీటి విడుదలపై తెలంగాణ ప్రభుత్వం తమ దృష్టికి తెచ్చినట్లు కృష్ణా బోర్డు సభ్యులు తెలిపారు. మరోపక్క సుప్రీంకోర్టులో కృష్ణా జలాల వివాదం కేసుపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర జలశక్తి విజ్ఞప్తి మేరకు ఈ వివాదంపై కేసు విచారణను జనవరి 12కు కోర్టు వాయిదా వేసింది. అయితే కృష్ణా ట్రిబ్యునల్ కి నూతన విధి విధానాలు ఇవ్వడాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ క్రమంలో విచారణ సందర్భంగా దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు మరింత సమయం కేంద్ర జలశక్తి శాఖ న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. దీంతో విచారణను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం వాయిదా వేసింది. ఏపీ తెలంగాణ మధ్య కృష్ణా జలాలను పునః పంపిణీ చేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం సాగర్ డ్యాం వద్ద వ్యవహరించిన తీరుని సమర్థించుకుంటోంది. తమ ప్రభుత్వం ఏ తప్పు చేయలేదని ఏపీ మంత్రి అంబటి స్పష్టం చేశారు. ఏపీ పోలీసులు చేసింది దండయాత్ర అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దేందుకు యత్నిస్తే అది దండయాత్ర ఎలా అవుతుంది అని ప్రశ్నిస్తున్నారు. తమకు రావాల్సిన నీటిని రైతుల పంటల కోసం విడుదల చేస్తే తప్పేంటని వాదిస్తున్నారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉంటాయని, తెలంగాణలో తమ పార్టీ లేదని, తాము పోటీ చేయడం లేదని, అలాంటప్పుడు ఎవరినీ బోధించాల్సిన అవసరం లేదన్నారు. రావాల్సిన వాటాకు మించి ఒక్క నీటి బొట్టును వాడుకోం అనేది అంబటి వాదన. ఈ అక్టోబర్లో కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సాగర్ జలాల వివాదాన్ని పరిష్కరించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. కృష్ణా వివాదం పరిష్కారానికి ట్రిబ్యునల్ 2 ద్వారా ఏపీ తెలంగాణ మధ్య నీటి పంపిణీకి నూతన విధి విధానాలు ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గతంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లలో కృష్ణా నీటిని పంపిణీ చేస్తూ కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ 1 అవార్డు ఇచ్చింది. కానీ ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా నీటి వాటాల కేటాయింపులో భాగంగా కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ 2 ఏపీ తెలంగాణల మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి కొత్త విధి విధానాల ఖరారుకు నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత అక్టోబర్ 19న ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ వివాదం మీద ఏర్పాటైన బ్రిజేష్ ట్రిబ్యునల్ విచారణ వాయిదా పడింది.
ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తి మేరకు ఇది జరిగింది. నవంబర్ 15 లోపు కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ మీద అభిప్రాయం చెప్పాలని ఏపీని కోరింది. కానీ ఏపీ మాత్రం విచారణ మొదలు కాగానే నోటిఫికేషన్ పై అధ్యయనం చేయడానికి సమయం కావాలని అడిగింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. కానీ విచారణ నవంబర్ 22, 23 తేదీలకు వాయిదా పడింది. కృష్ణా ట్రిబ్యునల్ 2కి విధి విధానాలు ఖరారు మీద ఏపీ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతతో ఉంది. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్తో సవాల్ చేసింది. ఇదంతా జరుగుతుండగానే ఎన్నికల వేళ వివాదం రాజుకోవడం చర్చగా మారింది. శ్రీశైలం ప్రాజెక్ట్ ని ఏపీ, సాగర్ ని తెలంగాణ నిర్వహించాలి. అయితే ఈ నిర్వహణపై రెండు రాష్ట్రాల్లో అసంతృప్తులున్నాయి. ఓ పక్క వివాదం కొనసాగుతుండగానే ఏపీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించడంతో వివాదం మరింత రాజుకుంది. ఓ దశలో అధికారుల చర్చలతో ముగిసిన వివాదం ఇప్పుడు పోలీసుల ఎంట్రీతో రచ్చకెక్కింది. నీటి పంపకాలపై ఏపీకున్న అభ్యంతరాలేంటి? తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల పంపిణీ చిచ్చురేపింది. తెలంగాణ ఎన్నికల వేళ కృష్ణా నదిపై ఉన్న నాగార్జున సాగర్ డ్యాం వివాదం మరోసారి తెరపైకొచ్చింది. ఇరు రాష్ట్రాల పోలీసులు మోహరించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుధవారం ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య నాగార్జున సాగర్ డ్యాం వద్ద ప్రారంభమైన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రాజెక్టు 26 గేట్లలో 13 గేట్లు ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వస్తాయి అని ఏపీ వాదిస్తోంది. సాగర్ నీటిని విడుదల చేసే 13వ గేట్ వరకు ముళ్ల కంచెలు వేసుకున్నారు. అంతేకాదు ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. ఏపీ ఉన్నతాధికారులు పోలీసుల సాయంతో నాగార్జున సాగర్ డ్యాం నుండి నీటిని విడుదల చేసుకున్నారు. తెలంగాణ పోలీసులు అడ్డుకున్నప్పటికీ ఏపీ అధికారులు పంతం నెగ్గించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతోనే నాగార్జున సాగర్ డ్యాం పై వివాదం రాజుకుంది. ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతల్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది. అయితే తెలంగాణ ప్రభుత్వ నిర్వహణ వల్ల తమకు అన్యాయం జరుగుతోందని, తమ వాటా నీటిని కూడా ఇవ్వడం లేదని ఏపీ అధికారులు అంటున్నారు. దీంతో ఏకంగా పోలీసుల సాయంతో సాగర్ ని తమ స్వాధీనంలోకి తీసుకునే ప్రయత్నం ఏపీ అధికారులు చేశారు. దీనిపై తెలంగాణ పోలీస్ అధికారులు ఏపీ పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. నీటిపారుదల అధికారులు మాట్లాడుకొని ఈ వివాదాన్ని పరిష్కరించుకుంటారని, ముళ్ల కంచెను తీసేసి వెనక్కి వెళ్లిపోవాలని ఏపీ పోలీసులకు సూచించారు. అయినప్పటికీ ఏపీ పోలీసులు స్పందించకపోవడంతో ఉద్రిక్తతలు అలాగే కొనసాగాయి. కృష్ణా నది దాదాపు 1300 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. మహారాష్ట్రలో పుట్టి అక్కడి నుంచి కర్ణాటక, తెలంగాణకు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశిస్తుంది. కృష్ణా నదికి ఓవైపు తెలంగాణ, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉంటాయి. తెలంగాణలోని అలంపురం నుంచి ముక్త్యాల వరకు కృష్ణానది రెండు రాష్ట్రాలకు సరిహద్దు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడిగా ఉన్న సమయంలో కర్ణాటక, మహారాష్ట్రలతో ఈ కృష్ణా జలాల పంపిణీ మీద వివాదాలు ఉండేవి. ఆ సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతానికి కృష్ణా జలాలు అందడం లేవన్న వివాదం అంతర్గతంగా ఉండేది. ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో ఈ నీటి విషయంలో వివాదం ఉంది. తెలంగాణ, ఆంధ్రాలో కలిపి కృష్ణానది మీద శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు ఉమ్మడిగా ఉన్నాయి. ఇవి కూడా కొంత భాగం తెలంగాణలో, కొంత భాగం ఆంధ్రాలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులను ఒకసారి పరిశీలిస్తే ఈ ప్రాజెక్టుల ఎగువ భాగంలో జూరాల ప్రాజెక్టు తెలంగాణలో ఉండగా, దిగువ భాగంలో ఉన్న ప్రకాశం బ్యారేజ్ ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదన వచ్చిన సమయంలో మొదట నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇప్పుడున్న స్థలం కంటే 15 కిలోమీటర్ల ఎగువగా నిర్మించాలి అని అనుకున్నారనే వాదనలు ఉన్నాయి. కానీ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్గా అవతరించడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు స్థలాన్ని కాస్త ముందుకు జరిపించి తమకు లాభం జరిగేలా చేసుకున్నారనేది తెలంగాణ వైపు నుంచి వినిపిస్తోన్న వాదన. దీంతో పాటు కాలువల ఎత్తుపైన, నీటి విడుదలపైన గతం నుండి వివాదాలున్నాయి. ఏపీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడిన తరువాత ఈ జలాల పంపిణీ విషయంలో గొడవలొచ్చాయి. చాలాసార్లు తీవ్ర స్థాయికి వెళ్లినప్పటికీ ఇప్పుడు కనిపించిన స్థాయిలో ఎప్పుడూ దూకుడు కనిపించలేదు. మాటల యుద్ధం జరిగినా అధికారుల స్థాయిలో పరిష్కారాలు జరిగేవి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సామరస్య ఒప్పందాల మేరకు నడిచిపోతున్నట్లుగా కనిపించేది. కానీ ఇంతవరకు దూకుడు చూపించని ఏపీ ఒక్కసారిగా సాగర్ డ్యాంపై ముళ్ల కంచెలు వేసి
13 గేట్లను స్వాధీనం చేసుకుంది. కృష్ణా జలాల పంపిణీ ట్రిబ్యునల్ అనుమతులు లేకుండా ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులు నీటిని ఎలా విడుదల చేసుకున్నారనేవి ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్నలు. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ వివాదం చాలా ఏళ్లుగా ఉన్నప్పటికీ ఇప్పుడే హఠాత్తుగా ఇలాంటి చర్యలకు పాల్పడడానికి కారణమేంటి? అధికారుల స్థాయిలోనే ముగిసే వివాదాలు ముఖ్యమంత్రుల స్థాయికి ఎందుకు చేరుకున్నాయనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 13వ నెంబర్ గేట్ వరకు భౌగోళికంగా ఏపీకే చెందుతాయని, వాటినే తాము స్వాధీనం చేసుకున్నట్లు ఏపీ అంటోంది. ఏపీ ప్రభుత్వ హక్కుల్ని కాపాడుకునేందుకే తమ నీటిని తాము వదులుకున్నట్లు ఏపీ మంత్రి అంబటి చెప్తున్నారు. 2015 ఫిబ్రవరి 12న 7,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు యత్నిస్తే తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుందని, ఆ రోజు చంద్రబాబు అసమర్థత వల్లే సాగర్ భూభాగాన్ని వదులుకున్నారని ఆరోపించారు. విభజన చట్టంలో కృష్ణానదిని కూడా విభజించారని, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను ఉమ్మడి రాష్ట్రంలో ఉంచారని, విడిపోయిన తర్వాత కూడా ఉమ్మడిగానే ఉన్నందున కేఆర్ఎంబీని ఏర్పాటు చేశారన్నారు. కేఆర్ఎంబీ తాము నిర్వహిస్తామని కేంద్రం చెప్పినా తెలంగాణ అంగీకరించలేదని అంబటి వాదిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్వహించడం వల్ల ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందని ఏపీ ప్రభుత్వ పెద్దలు వాదిస్తున్నారు. ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసులు చెల్లవంటున్నారు. కృష్ణా జలాల్లో 66% ఏపీకి, తెలంగాణకు 34% దక్కుతాయని, ఆంధ్ర వాటాకు మించి ఒక్క బొట్టును కూడా వాడుకోమని చెప్తున్నారు. ఏపీ తెలంగాణ విభజన సమయంలో కృష్ణా గోదావరి నది బోర్డులు ఏర్పాటయ్యాయి. నిబంధనల ప్రకారం శ్రీశైలం జలాశయాన్ని ఆంధ్రప్రదేశ్, నాగార్జున సాగర్ ని తెలంగాణ ప్రభుత్వాలు నిర్వహించాలి. అయితే ఈ రూల్ సరిగా అమలు కావడం లేదు. శ్రీశైలం జలాశయంలో ఎడమ విద్యుత్ కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వమే నిర్వహిస్తోంది. అటువైపు ఏపీ అధికారులను రానియడం లేదు. నాగార్జున సాగర్ నిర్వహణ బాధ్యతల్ని తెలంగాణే చూసుకుంటోంది. కుడి కాలువ నుంచి ఏపీకి నీళ్లు కూడా తెలంగాణ అధికారులే విడుదల చేస్తున్నారు. గతంలో కృష్ణా బోర్డు చెప్పినా నీళ్లు విడుదల చేయని సందర్భాలున్నాయనే వాదనలు ఏపీ వైపు నుండి ఉన్నాయి. కానీ ఈ నెలలో అలాంటి సమస్యలు లేవు. ఏపీ నీళ్లు విడుదల చేయమని అడగలేదు కాబట్టి తెలంగాణ విడుదల చేయలేదనే ప్రశ్నే లేదు. అయినప్పటికీ డ్యాం వద్దకు ఏపీ పోలీసులొచ్చి 13 గేట్లను తమ ఆధీనంలోకి తీసుకొని నీటిని విడుదల చేసుకున్నారనే వాదనలు తెలంగాణ నుండి వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు ముగింపు పడేదెప్పుడు? కేంద్రం జోక్యంతో ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఏపీకి విడుదల చేయాల్సిన నీటిని ఇప్పుడే విడుదల చేయటం సరికాదని కేఆర్ఎంబీ అంటోంది. డ్యాం నిర్వహణ కేఆర్ఎంబీకి అప్పగించడంతో పాటు సెక్యూరిటీని సిఆర్పీఎఫ్ బలగాలు చూసుకోనున్నాయి. నవంబర్ 28కి ముందున్న పరిస్థితి కొనసాగబోతోంది. 3 రోజులు కొనసాగిన వివాదం చివరకు కేంద్రం జోక్యంతో ప్రస్తుతానికి ముగిసింది. సాగర్ జలాల విడుదల విషయంలో నవంబర్ 28వ తేదీకి ముందు ఉన్న పరిస్థితిని కొనసాగించేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. డ్యాం నిర్వహణను కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ కి అప్పగించడంతో పాటు సిఆర్పీఎఫ్ దళాల పర్యవేక్షణకు అప్పగించాలన్న ప్రతిపాదనలకు కూడా 2 రాష్ట్రాలు అంగీకరించాయి. నవంబర్ 29న ఏపీ కుడి కాల్వ ద్వారా నీటిని విడుదల చేసిన వివాదంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా 2 రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, కేంద్ర జల సంఘం, కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు అధికారులు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ కి హాజరయ్యారు. ఈ రోజు డిస్కషన్స్ జరిగినాయి. కేఆర్ఎంబీ వాళ్ళు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి. వాటర్ ఇండెంట్ ప్రకారం ఆల్రెడీ తెలంగాణ రిలీజ్ చేసింది. లాస్ట్ మీరు అడిగిన 15 టీఎంసీల్లో 5 టీఎంసీలు అక్టోబర్లో అడిగారు, అది ఇచ్చేశారు. నెక్స్ట్ మీరు జనవరిలో అడిగారు సెకండ్ 5 టీఎంసీ, అలాగే ఏప్రిల్లో థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ 5 టీఎంసీ మీరు అడిగారు. సో మీ నుంచి మళ్ళీ రివైజ్డ్ ఇండెంట్ అట్లాంటిది ఏం రాలేదు. కానప్పుడు ఇటువంటి చర్య కరెక్ట్ కాదు, ఇమీడియట్గా మీరు వాటర్ స్టాప్ చేసేయండి, ఇటువంటిది కరెక్ట్ కాదని చెప్పి ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్కి కేఆర్ఎంబీ నుంచి లెటర్ వెళ్ళింది. కేఆర్ఎంబీ వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళ విజిట్ కోసం వెయిట్ చేస్తారు. వాళ్ళు వచ్చి ఇక్కడ డెసిషన్ తీసుకుంటారు. సాయుధ పోలీసులు నాగార్జున సాగర్ డ్యాం పైకొచ్చి సీసీ కెమెరాలను ధ్వంసం చేయడంతో పాటు 5-7 గేట్ల వద్ద ఉన్న హెడ్ రెగ్యులేటర్స్ ని తెరిచి దాదాపు 5,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల నిర్వహణలో ఉండగా ఏపీ ప్రభుత్వం చేసిన చర్య తమ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను క్రియేట్ చేసిందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఈ విధమైన అతిక్రమణలకు పాల్పడడం ఇది 2వసారి అని అన్నారు. ఏపీ ప్రభుత్వం చేసిన ఈ చర్య వల్ల హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల 2 కోట్ల ప్రజల తాగునీటి అవసరాలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని శాంతికుమారి ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా నాగార్జున సాగర్ డ్యాం విషయంలో గతంలో ఉన్న మాదిరిగానే స్టేటస్ కో కొనసాగించాలని, ఈ డ్యాం తాత్కాలికంగా కేంద్ర రిజర్వ్ పోలీస్ దళాల పర్యవేక్షణలో ఉంటుందని కేంద్ర హోంశాఖ కార్యదర్శి పేర్కొన్నారు. ఈ అంశంపై కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించబోతున్నట్లు భల్లా పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు డీజీపీ అంజనీ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. దక్షిణాదిన జల వివాదాలు కామన్ గా మారిపోయాయి. కావేరి, గోదావరి, కృష్ణా నదీ జలాల పంపిణీ పెద్ద సవాల్గా మారింది. వర్షాలు పుష్కలంగా కురిసిన సీజన్లో ఎలాంటి గొడవ ఉండదు, కానీ వర్షాలు అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లో నదీ జలాల పంపకంపై వివాదాలు పెరుగుతున్నాయి. సాగునీటికి నీరు అందటం లేదని ఒక రాష్ట్రం, నీటిని వదిలితే తాగునీరు ఉండదని మరో రాష్ట్రం, ఇలా నదీ జలాల పంపకంపై వివాదాలకు దిగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు రెండుగా విభజన జరిగిన తరువాత రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు పెరిగాయి. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో ఎగువ నుంచి వరద నీరు రాలేదు. దీంతో కృష్ణా బేసిన్లోని ప్రధాన ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోయాయి. అటు ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాల్లో కృష్ణా డెల్టా కింద భారీ ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టు పరిధిలో 90% వరిని పండించటం ఆనవాయితీగా వస్తోంది. కానీ శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల్లో నీరు లేక 2023 నుంచి 24 ఖరీఫ్ సీజన్లో 152.20 టీఎంసీలు అవసరమైతే కేవలం 101.32 టీఎంసీలు మాత్రమే సాగుకందింది. ఇది వరి సాగు విస్తీర్ణం, దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపించనుంది. ఆల్రెడీ కొందరు రైతులు ఖరీఫ్ సీజన్లో సేద్యాన్ని నిలిపివేసి రబీపై దృష్టి పెట్టారు. ఇప్పుడు కూడా కృష్ణా డెల్టా కింద కాల్వల్లో నీరు లేకపోవడంతో ఈ సీజన్లోనూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా రెండు రాష్ట్రాలు నీటి పంపకాలపై ఒక మాటకొచ్చి ఒప్పందాలను సక్రమంగా అమలు చేసుకుంటే రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తగ్గుతాయనే వాదనలు పెరుగుతున్నాయి.